చికెన్ బిర్యానీ చేయు విధానం. మాంసంలో ముందుగా ఉప్పు, పసుపు, వెల్లుల్లి పేస్టు, కారము, నిమ్మరసము, పెరుగు వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి అరగంట దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది హోల్ గరం మసాలా, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, గసగసాలు, నువ్వులు పేస్ట్, ఉల్లిపాయలు, టమాటా వేయించి పేస్ట్ చేసిన పేస్ట్. కావలసిన పదార్థాలు ఇవి. బిర్యానీ చేయ విధానం. ముందుగా గిన్నెలో నెయ్యి, నూనె, వేడెక్కాక హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయ, టమోటో పేస్ట్, మసాలాలకు తగినంత ఉప్పు, కొబ్బరి, గసగసాలు, నువ్వులు కలిపిన పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు,
పుదీనా కొత్తిమీర వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా వేగి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ముందుగా ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్న అరగంట నానబెట్టుకున్న మాంసాన్ని ఇందులో వేయాలి. ఇందులో కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇలా పొయ్యి సిమ్లో పెట్టి ఇందులో అరగంట ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఇలా కలబెట్టి కొంచెం సిమ్లో 2 నిమిషాలు మసాలా అంతా బియ్యానికి పట్టేలా 2 నిమిషాలు ఉంచు. రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా కలబెట్టి కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్లు మరగబెట్టుకొని ఆ నీళ్ళని ఈ రైస్లో పోసి ఇలా తిప్పి మూత పెట్టి 5 నిమిషాలు హైలో పొయ్యి ఉంచి తర్వాత సిమ్లో ఒక 10 నిమిషాలు ఉంచితే గుమగుమలాడే బిర్యానీ రెడీ. దీనికి మీరు బాస్మతి బియ్యం వాడుకోవచ్చు, మామూలు బియ్యం వాడుకోవచ్చు. బాస్మతి బియ్యము 1-2 సార్లు తిప్పితే ముక్క ఇరిగిపోతుంది, అందుకని మామూలు బియ్యం వాడుతున్నాను నేను. మీ ఇష్టాన్ని ప్రకారం మీరు బాస్మతి బియ్యం వాడుకోవచ్చు, మామూలు బియ్యం వాడుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత
హోల్ గరం మసాలా, ధనియాల పౌడరు, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసి, పుదీనా, గరం మసాలా, కొత్తిమీర, నెయ్యి వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు చూద్దాం బిర్యానీ ఎంతవరకు వచ్చింది. బిర్యానీ చక్కగా రెడీ అయింది. చక్కగా ముక్కలు ఉడికి కనిపిస్తుంది. చూసారా ఎంత ఈజీగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగిన విధంగా బాస్మతి బియ్యం కానీ మామూలు బియ్యం కానీ దేంతోనైనా చేసుకోవచ్చు. బాస్మతి బియ్యం పదే పదే కలిపితే ఇరిగిపోతాయి. మామూలు బియ్యం ఇరగకుండా చక్కగా వస్తుంది. ఇలా చేసుకొని దీనిలో మీకు షార్వా కానీ పెరుగు పచ్చడి కానీ చేసుకొని చక్కగా తినచ్చు. చూసారా గుమగుమలాడే బిర్యానీ, చికెన్ బిర్యానీ.